హలో ఎవ్రీవన్. సో ఈరోజు క్యాప్‌కట్‌లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ దీనికోసం అయితే మీరు ఫస్ట్ వీపీఎన్ అనేది కనెక్ట్ చేసుకోండి. సో వీపీఎన్ కనెక్ట్ అయిన తర్వాత క్యాప్‌కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా! సో దాని మీద క్లిక్ చేసి సో మీకు కావాల్సిన వీడియోస్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే కనపడుతుంది. సో ఇది వచ్చేసరికి టైమ్ లైన్. సో మీరేమైనా క్లిప్స్ యాడ్ చేయాలని ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేసుకొని క్లిప్స్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏమైనా ఎడిటింగ్ చేంజెస్ టూల్స్ అవన్నీ ఇక్కడైతే చేస్తాం. సో మీరు ఏదైతే ఎడిట్ చేశారో సో అది ప్రివ్యూ అనేది ఇక్కడ పైన కనపడుతుంది. సో ఫస్ట్ వాళ్ళు ఒక క్లిప్ యాడ్ చేశారు కదా! సో ఫస్ట్ టూల్ వచ్చేసరికి స్ప్లిట్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియోలో ఇంతవరకే కావాలి, సో నెక్స్ట్ పార్ట్ వద్దనుకుంటే సో ఇక్కడ మీకు స్ప్లిట్ ఐకాన్ కనపడుతుంది కదా! సో స్ప్లిట్ అని కొడితే సో అంతవరకు వీడియో అనేది డివైడ్ అవుతుంది. లైక్ ఫస్ట్ వన్ పార్ట్ ఉన్న వీడియో 2 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ అనేది మీరు ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే. ఇన్ కేస్ మీరు పొరపాటున డిలీట్ చేశారంటే ఇక్కడ అండో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే సో మళ్ళీ మీ క్లిప్ అనేది రిటర్న్ అవుతుంది. లేదు మీరు మళ్ళీ స్ప్లిట్ చేయకూడదు అనుకున్నారు. సో మరి దాన్ని క్లిక్ చేస్తే స్లో చేంజెస్ ఏమన్నా ఉంటే సో మళ్ళీ రిటర్న్ అవుతాయి. సేమ్ అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఫస్ట్ వన్ మీరు క్లిప్స్ తీసుకున్న తర్వాత మెయిన్ చేయాల్సిన థింగ్ ఏంటంటే సో రెడ్యూస్ నాయిస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చివరికి స్క్రోల్ చేస్తే సో మీకు ఇక్కడ రెడ్యూస్ నాయిస్ ఉంటుంది. సో ఎందుకంటే మీకు ఏమైనా వీడియోలో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట రికార్డ్ చేశారు సో సరౌండింగ్స్ వాయిస్ ఏమైనా రికార్డ్ అయితే సో దీన్ని క్లిక్ చేసి సో వాయిస్ అనేది రెడ్యూస్ అవుతుంది. నార్మల్గా ఉన్న వాయిస్ కన్నా కొంచెం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో నాయిసీ ఉందో సో అదంతా రెడ్యూస్ అయ్యి నార్మల్గా వాయిస్లా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సో మీకు దీనికి వీడియోలో వాల్యూమ్ ఎక్కువ ఉంది. సో వాల్యూమ్ తగ్గించుకోవాలన్నారు. సో ఈ వాల్యూమ్ ఆప్షన్కి క్లిక్ చేసి వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ప్రజెంట్ వాయిస్ అంతగా బాగలేదు, నథింగ్ బట్ కొంచెం పిచ్ లో అండ్ హైగా సో అలా ఉంది. సో అక్కడ మీకు ఇక్కడ ఎన్హాన్స్ వాయిస్ అని ఉంది కదా! సో దీన్ని క్లిక్ చేసుకొని సో మీ వాయిస్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఉన్న వాయిస్ కన్నా కొంచెం అంటే క్లారిటీ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా రెడ్యూస్ అయిపోయి సో వాయిస్ అనేది కొంచెం ఆప్టిమైజ్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది ఆప్టిమైజ్ అవ్వడానికి. సో ఇప్పుడు కొంచెం వాయిస్ అనేది డిక్రీజ్ అయింది చూసారా, లైక్ నార్మల్ వీడియో కన్నా సేమ్ అలా. సో మెయిన్ చేయాల్సిన థింగ్ ఏంటంటే సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు సో దాని వాయిస్ అనేది రెడ్యూస్ చేయండి. లైక్ బ్యాక్గ్రౌండ్ అవి నాయిసీగా ఉంది కదా, రెడ్యూస్ చేసిన తర్వాత మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోండి, లేకపోతే వాల్యూమ్ ఆప్టిమైజ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ క్లిప్స్ మీకు ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉంటే సో ఆ క్లిప్స్ వరకు రిమూవ్ చేయాలని క్లిప్స్ వరకు స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయండి. అండ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేసరికి ట్రాన్సిషన్స్. సో క్లిప్ టు క్లిప్ చేంజ్ చేసేటప్పుడు మీరు యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, సో క్లిప్ చేంజ్ చేసేటప్పుడు ఆ యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. సో చూసారు కదా ఇలా. సో ఇలాంటివి చాలా యానిమేషన్స్ ఉంటాయి. సో మీరు క్లిప్ టు క్లిప్ ఏమైనా చేంజ్ చేయాలంటే ట్రాన్స్లేషన్కి అయితే సో ఇదైతే యూజ్ చేస్తాం. రెండోది వచ్చేసరికి సేమ్ ఇలానే వీడియో కూడా ఉంటుంది యానిమేషన్స్ అని. సో ఇక్కడ చూసారా యానిమేషన్స్ అంటే మీకు వీడియో ఎండింగ్లో ఎలా కావాలి, లైక్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా కావాలి. సో ఫస్ట్ వన్ ఇన్ అంటే సో వీడియో స్టార్టింగ్లో వస్తుంది ఇలా. ఇన్ కేస్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా సో ఇది వచ్చేసరికి వీడియో స్టార్టింగ్లో అనేది వస్తుంది చూసారా. సేమ్ అలానే అవుట్ కూడా ఉంటుంది. సో లైక్ అది వీడియో ఎండింగ్లో అయితే వస్తుంది. సో వచ్చేసరికి వీడియో ఎండింగ్లో అయితే వస్తుంది చూసారా. ఇఫ్ ఇన్ కేస్ రెండు ఒకేసారిగా లైక్ ఇన్ అవుట్ కంబైన్గా కావాలన్నా సో అది కూడా ఉంటుంది కంబైన్ ఫీచర్. సో మీకు రెండు ఒకేసారి వస్తాయి లైక్ ఇన్ అవుట్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి యానిమేషన్స్. నెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు ఒకటి ఉంటుంది వీడియో ఎఫెక్ట్ అని. సో ఇదైతే ఎంటైర్ వీడియోకి లైక్ ఎంటైర్ వీడియోకి చేంజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఆన్ చేశాను అనుకోండి సో ఎంటైర్ వీడియోకి అనేది వస్తుంది.
నెక్స్ట్ బాడీ ఎఫెక్ట్స్ అంటే సో వీడియోలో ఉన్న పర్టికులర్ లైక్ ఆ బాడీ వర్క్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఫేస్ యాడ్ చేస్తే సో మన ఫేస్ వర్క్ అలా వచ్చేటట్టు సో సర్టెన్ బాడీ వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవి ఎక్కువ ఇన్స్టా రీల్స్లో సో దాంట్లో అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్. సో మీకు టెక్స్ట్ ఆప్షన్ కనపడుతుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సో మీరు టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక ఆల్రెడీ డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, సో దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా అయితే ఉంటాయి. అని ఇస్తాం. సో చూసారా యానిమేషన్ యాడ్ అయింది. సో టెంప్లెట్స్ ఏంటంటే ఫాంట్ యానిమేషన్ సో అన్నీ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాయి, లేదంటే మీరు సపరేట్గా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫాంట్ స్టైల్స్ సో మీరు ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. సో నేను ఏదైనా టెంప్లెట్ యూజ్ చేస్తాను సో దీంట్లో అయితే అన్ని కంబైన్ చేసి ఉంటాయి. సో ఫాంట్ సైజ్ కానీ టెక్స్ట్ కానివ్వండి స్టైల్స్ యానిమేషన్స్ కంబైన్ చేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఆడియో కాదు సో సపరేట్ ఏమైనా సాంగ్స్ పెట్టుకోవాలనుకుంటే సో మీకు ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ అంటే మీకు ఆల్రెడీ ఏమైనా ఈ వీడియోస్ ఉంటే సో ఆ వీడియోలో నుంచి మీరు సౌండ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గా సౌండ్స్ అంటే సో డిఫాల్ట్గా మీ ఇక్కడ కొన్ని ఉంటాయి, లేదంటే ఎక్స్ట్రాక్ట్ మీ డివైస్లో ఉన్న ఆడియోస్ నుంచి కూడా సో మీరు సాంగ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్. సో మీకు మిడిల్ ఏమైనా సౌండ్ ఎఫెక్ట్స్ కావాలన్నా సో ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు, లైక్ టైపింగ్ ఎఫెక్ట్ కానివ్వండి సో స్వైప్ ఎఫెక్ట్. సో ఇక్కడ యాడ్ కొడితే సో ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా. సో ఇలా నెక్స్ట్ రికార్డ్ అంటే నథింగ్ బట్ లైక్ మీ వాయిస్ ఇప్పుడు నేను ఎలా అయితే స్క్రీన్ రికార్డ్ చేస్తే వాయిస్ ఇస్తున్నానో సో అలా మీరు కూడా మీ వీడియోకి ఇక్కడ నుంచి వాయిస్ అనేది ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి టెక్స్ట్ టు ఆడియో. సో మీరు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేస్తే సో అది ఆడియోగా కన్వర్ట్ చేసుకుంటుంది, లైక్ నథింగ్ బట్ ఏ వాయిస్ అనేది వస్తుంది. సో ఇవి ఆడియో ఫీచర్స్ ఇంతవరకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓవర్లే. సో మీరు ఇప్పుడు క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ పైన ఇంకో క్లిప్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇమేజెస్ ఏమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. సో నేను ఒక ఇమేజ్ ఏదో ఒకటి యాడ్ చేస్తాను. సో అంటే ఆల్రెడీ ఉన్న ఇమేజ్ పైన సో మీరు ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేయొచ్చు. ఎఫెక్ట్ ఉంది కదా. సో ఇలా మీరు ఆల్రెడీ ఉన్న వీడియోకి సో పైన ఏమన్నా నథింగ్ బట్ ఏమైనా బ్యానర్స్ యాడ్ చేయాలన్నా సో నేను డిఫాల్ట్గా ఒక బ్యానర్ యాడ్ చేస్తాను. సో నేను ఇట్లా ఇమేజ్ యాడ్ చేసా ఇక్కడ. సో మీరు ఆల్రెడీ ఉన్న వీడియోకి సో దానిపైన ఓవర్లే కింద సో ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దానికి ఓవర్లే ఫీచర్ అనేది యూజ్ చేస్తాం. సో మీరు యాడ్ చేసిన ఇమేజెస్కి సో యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, నథింగ్ బట్ సో ఇక్కడ యానిమేషన్ మీద కొడితే సో చూసారా యానిమేషన్ యాడ్ అయింది. సో దానికి ఓవర్లే ఫీచర్ అనేది యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ దానికి ఎఫెక్ట్స్ సో ప్రతి ఒక్కటి ఇచ్చుకోవచ్చు, డెలీట్ చేయాలంటే డెలీట్ చేయొచ్చు. అండ్ స్ప్లిట్ ఏమన్నా అంటే సో దీంట్లో ఏంటి స్ప్లిట్ చేసుకోవచ్చు. సేమ్ నార్మల్ వీడియోలు ఎలా చేస్తామో సో ఓవర్లే చేసిన ఇమేజెస్ కూడా సేమ్ అలానే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి
క్యాప్షన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా ఆడియో ఉంటే సో ఆడియోలో నుంచి లైక్ క్యాప్షన్స్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో దానికి మీకు క్యాప్షన్స్ అనేది వాడతాం. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి స్పీడ్. సో ప్రజెంట్ ఉన్న వీడియోకి మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా సో ఇక్కడ మాన్యువల్గా అయితే చేసుకోవచ్చు. లేదంటే మీకు లైక్ గ్రాఫ్స్ ఐడియా ఉంటే సో గ్రాఫ్స్కి అయినా చేసుకోవచ్చు. సో మీ గ్రాఫ్ కానీ ఐడియా ఉంటే సో గ్రాఫ్ ప్రకారం చేసుకోవచ్చు. సో కస్టమైజ్. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి. సో సెలెక్ట్ చేసి చూపిస్తా. సో ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని గ్రాఫ్స్ అయితే ఉన్నాయి. సో లేదు మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా సో మీరు మాన్యువల్గా అయినా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమైజ్ కదా. సో కస్టమైజ్లోకి వెళ్ళి సో మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కిందకంటే సో స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మిడిల్లో నుంచి పైకంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు స్టార్టింగ్లో స్లోగా వెళ్ళాలి సో కొంచెం మిడిల్ వచ్చేసరికి నార్మల్ అండ్ థర్డ్ కొంచెం హై వెళ్ళాలి. సో ఫైనల్ది ఇంకా హై వెళ్ళాలంటే సో ఇలా సెట్ చేసుకొని సో ఒకసారి ప్రివ్యూ చేద్దాం. సో ఫస్ట్ చిన్నగా వస్తుంది కదా. సో సడన్గా స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి చివరికి వస్తే ఇంకా స్పీడ్ సేమ్ అలా. సో మీరు మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఎక్కడ స్లో అవ్వాలి ఎక్కడ ఇంక్రీజ్ అవ్వాలని సో గ్రాఫ్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇప్పుడు స్పీడ్ అయిపోయింది కదా. డూప్లికేషన్ అంటే మీరు ఆల్రెడీ ఉన్న క్లిప్ని సో డూప్లికేట్ చేసుకోవచ్చు. అంటే సేమ్ అలాంటి క్లిప్పే ఇంకోటి డిక్రీజ్ అది ఇంకోటి యాడ్. సో నార్మల్ ఉన్న క్లిప్పే సో డబుల్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ రీప్లేస్ అంటే ప్రజెంట్ ఉన్న క్లిప్ తీసేసి సో ఇంకోటి ఏదైనా క్లిప్ యాడ్ చేసుకోవచ్చు. ఓవర్లే అంటే సో ఈ క్లిప్ కింద వస్తుంది లైక్ సో ఓవర్లే అయిపోయింది చూసారా. అంటే ఆల్రెడీ ఇందాక క్లిప్ చెప్పే కదా. సో ఒక క్లిప్ మీద ఇంకో క్లిప్ వస్తుంది. సో అలా ఓవర్లే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డూప్లికేట్ రీప్లేస్ ఓవర్లే. అడ్జస్ట్మెంట్స్ అంటే సో నథింగ్ బట్ కలర్ అడ్జస్ట్మెంట్స్, కలర్ గ్రేడింగ్ అంటారు కదా. సేమ్ అవంటే అడ్జస్ట్మెంట్స్. సో వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ లైక్ మీ దాంట్లో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా సో కొంచెం కలర్ అనేది లైక్ అడ్జస్ట్ చేసుకుంటాం. సో దీంట్లో కూడా ఫిల్టర్స్ ఉంటాయి. సో నథింగ్ బట్ మీరు అప్పుడప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు సో సినిమాటిక్ వీడియో అంటే ప్రజెంట్ నార్మల్ ఉన్న వీడియోని కొంచెం ఫిల్టర్స్ యాడ్ చేసి సో సినిమాటిక్ వ్యూగా చేస్తారు. అడ్జస్ట్మెంట్స్. సో ఫిల్టర్స్ రావట్లేదు. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్. సో అడ్జస్ట్మెంట్ అండ్ నథింగ్ బట్ సో కలర్ అడ్జస్ట్మెంట్ చేయడం. సో అలా సో బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి ఇన్ కేస్ మీకు ఇవన్నీ తెలియకపోతే సో మీకు ఇక్కడ సింపుల్గా ఆటో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసారా. సో నార్మల్గా ఉన్నది ఇది. కొంచెం మీరు సో ఇక్కడ ఆటో అడ్జస్ట్ ఆన్ చేసి చూసారా కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది. అంటే అప్పుడప్పుడు కొంచెం నార్మల్గా ఉన్న క్లిప్స్ని కొంచెం సినిమాటిక్ లుక్స్లో కన్వర్ట్ చేస్తుంది. సో దీంట్లో ఇంకో ఫీచర్ కూడా ఉంది. సో ఫిల్టర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ కొన్ని ఫిల్టర్స్ సో ఇక్కడ ఫిల్టర్స్ సో మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీ క్లిప్స్కి సినిమాటిక్ లుక్ అనేది వస్తుంది. సో నార్మల్గా ఉన్న దానికన్నా కొంచెం చేంజ్ అయితే అయింది కదా. సో దానికి అడ్జస్ట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్టిక్కర్స్. సో ఇది పెద్దగా యూజ్ చేయం. సో మీరు ఏమన్నా ఫన్నీ స్టిక్కర్స్ సో అలాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా సో స్టిక్కర్స్ అనే టూల్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డ్రా. సో ఇది పెద్దగా యూజ్ చేయం. సో మీరు ఏమన్నా హైలైట్ చేయాలనుకుంటే సో ఆ పార్ట్ వరకు ఇట్లా డ్రా చేసి
సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి సో ఓవర్లే అయిపోయింది, ఫిల్టర్స్ అయిపోయినాయి. బీచ్ సో క్రాప్ అంటే ప్రజెంట్ ఉన్న వీడియోని సో క్రాప్ చేయడం, సో రేషియోస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ రేషియో కావాలంటే సో ఆ రేషియోలోనూ ఫిక్స్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా వాళ్ళు కొన్ని ఇస్తారు. సో మీకు నచ్చిన రేషియోలు అయితే పెట్టుకోవచ్చు. యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్, ఇన్స్టా రేషియోలు కావాలంటే ఇన్స్టా. సో ఏ రేషియో కావాలంటే ఆ రేషియోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫీచర్స్ అన్నీ అయిపోయినాయి. రిమూవ్ బీజీ అంటే సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్. సో క్రోమోక్రీ సో నేను ఒక ఓవర్లే తీసుకుంటా. సో మ్యాక్సిమం ఇవి లైక్ యూట్యూబ్ మిడిల్లో మీకు సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, సో దానికైతే యూజ్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్కి సో అలాంటి వాటికైతే ఇది యూజ్ చేస్తాం. సో నేను ఒక నోటిఫికేషన్ సో ఇది సార్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కదా, సో దీనికి యూజ్ చేస్తాం. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి క్రోమాక్రీ యూజ్ చేసుకొని సో జస్ట్ స్లైడ్ చేస్తే చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. సో మీరు సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్కి సో అలాంటి వాటికైతే క్రోమాకి యూజ్ చేస్తాం. లేదు పర్మనెంట్గా సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా సో ఆటో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద అయినా సో క్లిక్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. సో మ్యాక్సిమం నేనైతే క్రోమాకి వాడతా. సో మీకు సబ్స్క్రైబ్ నోటిఫికేషన్కి సో వాటికైతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో మీకు ఇక్కడ డ్రా ఉంది కదా, సో డ్రా అంటే మీరు ఏదైనా ఫీచర్స్ హైలైట్ చేయాలన్నా సో సర్క్యులేట్ చేసి కొంచెం చెప్పాలన్నా సో దానికైతే డ్రా ఫీచర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో మ్యాక్సిమం ఇంతే. ఇంకా సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో డూప్లికేషన్ అయిపోయింది, ఓవర్లే అడ్జస్ట్మెంట్, ఫిల్టర్స్, సో రిమూవ్ బీజీ. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే సో ఇంపార్టెంట్ ఇవన్నీ కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా, సో ఇదేంటంటే లైక్ సో మీ జూమింగ్ కొంచెం జూమ్ అవుట్ యానిమేషన్స్ అనేది యాడ్ చేయొచ్చు. సో స్టార్టింగ్లో ఇలా ఉంది కదా, సో దీన్ని మీకు కొంచెం ఎండింగ్ వచ్చేసరికి జూమ్ అవ్వాలి. సో ఇక్కడ ఇంకో క్లిప్ యాడ్ చేసి సో జూమింగ్ చేస్తే సో చూసారా కొంచెం యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వచ్చేసరికి జూమ్ ఇన్ అవుతుంది. సో మీరు ఇక్కడ జూమ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ జూమ్ అవుట్ చేసి సో రిమూవ్ టు జూమ్. సో ఇలా మీకు యానిమేషన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ రిమూవ్ చేయాలంటే సో దాని మీద క్లిక్ చేసి మైనస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో రిమూవ్ అవుతుంది. లేదు యాడ్ చేయాలంటే కొంచెం చేంజెస్ ఏం చేయాలి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అది. సో దీనికి కొంచెం మీరు గ్రాఫ్స్ సో లోడ్ అవ్వట్లేదు అంటే మీకు స్మూత్ యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ట్రాన్సిషన్ అనేది కొంచెం స్మూత్ ఉంటుంది, అంటే కొంచెం ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, సో ఈ టూల్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం స్మూత్ అవుతుంది. సో నాకైతే లోడ్ అవ్వలేదు. సో ఇంతే ఫీచర్స్. సో ఇంకా సో నెక్స్ట్ వీడియోలో కొంచెం ఏ ఫీచర్స్ ఉన్నాయి అడ్వాన్స్, సో వీటి గురించి కూడా చెప్తా. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా ఎడిటింగ్ యాప్స్ టూల్స్ సో ఏ రిలేటెడ్ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి సో వాటి మీద కూడా నేను నెక్స్ట్ టైం వీడియో చేస్తాను. అండ్ తమ్నేల్స్ కూడా. సో నేను నా ఛానల్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క తమ్నేల్ సో ఏ జనరేటెడే. సో అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏ టూల్స్ సో అసలు ఏ టూల్స్ యూజ్ చేసుకుని వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి సో ప్రతి ఒక్కటి సో అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.